ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీలు, టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వినతి. హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం, కల్వకుర్తి నియోజకవర్గంలో భారీగా సంబరాలు. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ హవా, ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదేనన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సంబరాలు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందన్న నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల సంబరాలు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో విజయోత్సవ ర్యాలీ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి నాయకత్వంలో రాష్ట్రపతిని కలిసి తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ప్రతిపక్ష పార్టీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సీఎం పట్ల దారుణంగా మాట్లాడారా అని రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారని విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పారు. టీడీపీ వారి అసభ్యకరమైన బూతు భాష ఏ విధంగా ఉందో రాష్ట్రపతికి వివరించి ఆ పార్టీని రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. Unique trend what he is introducing in the political system in Andhra Pradesh, which is definitely condemnable, and in the process because of the frustration he uses so many things. Sometimes he say ganja, heroin, or Afghanistan, or he encourages his party men to use abusive language against the others, and he says he will do padayatra, or his son will do padayatra. And see, whenever some sin happens, usually it is the tradition of all our Hindus to spray the water, turmeric water. So he does it. So he lost his mental balance, and he is no more a politician who has ruled this state for 14 years and all. So therefore, all these issues have been explained in detail to the Honorable His Excellency Honorable President of India. We have requested him to direct the Law Minister to introduce a bill and make an enactment in the Parliament akin to His Excellency Rashtrapati Garni kalisi తెలుగుదేశం పార్టీ నాయకులు వాడుతున్నటువంటి భాష, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని మిగతా రాజకీయ పార్టీల్ని, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా యొక్క నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి భాషను వాడుతున్నారు అన్నటువంటి విషయాన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తప్పు చేసి రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది. ఆ తప్పుని రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి, ఆమన్గల్, కడ్తాల్ మండల కేంద్రంలో బీజేపీ నేతల సంబరాలతో పండుగ వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించడంతో టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెడుతూ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ విజయంపై వైసీపీ పార్టీ నగర ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బద్వేలు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పారు ఆమె. ఏపీలో బీజేపీ పార్టీని అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా తాకనివ్వమని హెచ్చరించారు. ఏ ఎన్నికలైనా సెంటర్ ఏదైనా వైసీపీ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే ఇవాళ బద్వేల్లో గెలిచామన్నారు. బీజేపీకి డిపాజిట్ ఎందుకు గల్లంతయిందో విశ్లేషించుకోవాలని, ఇప్పటికైనా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నెరవేర్చేందుకు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. బద్వేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. జగనన్న మీద అభిమానంతో 2019లో 45,000తో మరి గెలిపిస్తే ఈరోజు జగనన్న పరిపాలన చూసి దాదాపుగా 90,000 దాటింది అంటే జగనన్న సుపరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు మద్దతు పలుకుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో సుధమ్మకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను, కుప్పంలో నీ వాగుడు చూసాం, నీ డ్రామాలు చూసాం, ఇప్పటికైనా తెలిసిందా ఏ సెంటర్లో అయినా ఏ టైంకైనా ఏ ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్తో అన్ని పార్టీల్ని మట్టు కరిపిస్తారని. బద్వేల్లో కూడా ఎలక్షన్లో నించోమని చెప్పి మీరు జనసేన, కాంగ్రెస్ అలాగే బీజేపీ మూకుమ్మడిగా మమ్మల్ని దొంగ దెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా చితకబాది ఈరోజు తరిమి కొట్టారు అంటే జగనన్న పవర్ ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనిమని ఖచ్చితంగా బద్వేలు ప్రజలు ఈరోజు 90,000 మెజారిటీతో సుధమ్మని ఆశీర్వదించి పంపించడమే తెలుస్తుంది. సో జగన్ గారిది ఒకే జెండా, ఒకే అజెండా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రజలు ఆమోదించారు అండ్ అభిమానించి స్వాగతిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. సో జగనన్నకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రజల అభిమానాన్ని చూరుకొని రాబోయే 2024 ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేయాలి. తెలుగుదేశం పార్టీకి 1-2 సీట్లు కూడా రాకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఎవరు ఎన్ని చేసినా మేము ఈటెల రాజేందర్ అన్ననే గెలిపించుకుంటామని ప్రజలు బాహాటంగా చెప్పారని, ప్రజలు ఈటెల వైపు ఉన్నారని పాయల్ శంకర్ అన్నారు. హుజూరాబాద్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బీజేపీ ఒకసారి మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపిస్తామని బాహటంగా మాట్లాడింది. ప్రత్యేకంగా దళిత సోదరులకైతే 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. వాళ్ళంతా కూడా గట్టిగా మాట్లాడారు. 10 లక్షల రూపాయలు రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ న్యాయం గెలవాలని ప్రతిజ్ఞ చేశారు. కాబట్టి ఈటెల రాజేందర్ గారు అక్కడ భారీ మెజార్టీ హుజూరాబాద్లో గెలిచారు. రేపు ఆదిలాబాద్లో జరిగేటటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని తెలియజేస్తా ఉన్నాం. మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సందర్భంగా
కొత్తపల్లి పట్టణ బస్టాండ్ సెంటర్లో బీజేపీ నాయకులు మిఠాయిలు పంచి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు సరైన జవాబు చెప్పారని కొత్తపల్లి మాజీ ఉప సర్పంచ్ అనుమల్ల చంద్రమౌళి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయి జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు శ్రీనివాస్ రెడ్డి, కొప్పల హరిప్రసాద్, ప్రదీప్, ప్రశాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడలో బీజేపీ నేతలు విజయోత్సవాలు జరుపుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు టపాసులు కాల్చి ఉత్సవాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్లూరి రామకృష్ణ, మనోహర్, సత్యనారాయణ, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నేను డాక్టర్ పద్మ వీరపనేని అండి, నేషనల్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈ విజయం ఏదైతే ఇవాళ ఈటెల గారి విజయం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఈ విజయం మాకు చాలా చారిత్రాత్మకమైనది, చాలా ముఖ్యమైనది. ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విజయం. సబ్బండ వర్గాలు, మహిళలు, యువత, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఈటెల రాజేందర్ గారిని, బీజేపీని ఆదరించారు. వారి పట్ల నమ్మకాన్ని చూపించారు. ఇదే నమ్మకాన్ని మా పట్ల ముందు కూడా చూపిస్తారని ఆశిస్తున్నాము. ఈ విజయము ఎన్నో అంటే చాలా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రచారం చేస్తుందో వాటన్నిటిని పటాపంచలు చేసింది. కరీంనగర్ జిల్లా ఎక్కడైతే ఉద్యమ ఖిల్లాగా మేము అనుకుంటామో, ఎక్కడైతే కరీంనగర్ అనేది చాలా స్ట్రాంగ్, ఒక కోట లాంటిది టీఆర్ఎస్ కనుక్కున్న దగ్గరే బీటలు వారటం మొదలుపెట్టింది. హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అన్న ఒక్క కామెంట్కి 4 ఎంపీలను ఎలా గెలిపించారో, అలాగే ఇవాళ స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు కేసీఆర్ గారికి అండగా ఉంటూ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి ఉన్న వ్యక్తి, ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తిని. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రభంజనం సృష్టించారు. అఖండ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు రాజేంద్ర నగర్లోని పలు ప్రాంతాలలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మణికొండలో బీజేపీ శ్రేణులు బాణసంచా పేల్చి చౌరస్తాలో తీన్మార్ స్టెప్పులు వేసి సంబరాల్లో మునిగిపోయారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించడంతో రాష్ట్రమంతటా ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. యాకుత్పుర నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ రూప్రాజ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సమయంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈటెల గెలిస్తే పదవికి రాజీనామా చేస్తానని అన్నారని, ఇప్పుడు మాట మీద నిలబడతారా, పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఇండియా ప్రభుత్వం అంటే భారతదేశం యొక్క నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్లతో భారతదేశాన్ని దిశానిర్దేశంతో ముందుకు తీసుకెళ్లడానికి ఏ రకంగా ప్లాన్ చేశారో తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో 2022లో మాకు అవకాశం ఇచ్చినట్టయితే తెలంగాణ ప్రజలను కూడా ఎక్కడ కూడా పేదవాడు లేకుండా తెలంగాణ లోపల ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తయారు చేయడానికి బీజేపీ పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు అందరు చూస్తున్నారు,
టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి హామీలు ఇచ్చింది, ఎటువంటి హామీలు చెప్తూ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, ఈరోజు హైదరాబాద్ నగరంలో 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి పార్టీ ఎక్కడ పోయింది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ కూడా హామీలు ఇచ్చి హామీలు తప్పుకున్నటువంటి పార్టీ. ఈరోజు హుజురాబాద్ నగరంలో 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇస్తున్నాడు. మధ్యలో బ్యాంకు వరకు వెళ్ళిన తర్వాత ఈరోజు బీజేపీ అడ్డుకుందన్నాడు. ఎక్కడ అడ్డుకుంటుంది బీజేపీ ఏ పేదవాడికి సహకరించినా ఎక్కడ కూడా అడ్డుకోవడం జరగదు. కావున ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినప్పటికీ కూడా, ఎన్ని మాటలు చెప్పి మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేసినా కానీ ఈరోజు హుజురాబాద్ అందరూ చూస్తున్నారు. ఒకవైపు ధర్మము, ఒకవైపు డబ్బు. ధర్మం గెలుస్తుందా, డబ్బు గెలుస్తుందా అని ఆలోచన చేస్తున్న ప్రజలు, హుజురాబాద్ ప్రజలు ఈరోజు ధర్మం వైపు మొగ్గు చూపి ఈరోజు ధర్మాన్ని గెలిపించారు. కావున హుజురాబాద్ ప్రజలకందరికీ, ఓటర్లకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా అచ్చంపేట ఎమ్మెల్యే కుబల బాలరాజ్ గతంలో అనేక కేసీఆర్ మాటలన్నీ కూడా జనాలకు అందరికీ తెలుసు. ఈరోజు చెప్పిన మాట మీద ఎప్పుడు నిలవలేదు. కనీసం ఆయన సహోదరుడు అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజ్ అన్న మాట మీద నిలబడి రాజీనామా చేశాడా? మరి ప్రజలు ఆయనకి ఏ రకంగా బుద్ధి చెప్తారో చూడాలి. కావున ఈ యొక్క గెలుపు ఈ రోజు నుండి రేపు రాబోయే హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయంతో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రామచందర్, కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఎన్నో ప్రలాభాలకు గురి చేసిందని, ప్రజలు ఈటెలకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేరుతో ఈటెల రాజేందర్ గారు అధిక మెజారిటీతో ప్రజలు ఆయనను గెలిపించినందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి పతనం స్టార్ట్ అయిందని, ప్రజలు ఆయనకు భవిష్యత్తులో గుణపాఠం చెప్తారని, భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో అధికారంలోకి తీసుకొస్తారనే ధీమతోటి ముందుకు నడుస్తుంది. ఆయనను గెలిపించినందుకు ప్రజలందరికీ మరొకసారి హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు భారతీయ జనతా తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో చూస్తే ఒక ధర్మానికి విజయం కలిగింది. ఈరోజు మరి కేసీఆర్ నియంకృష పాలనకు ఈరోజు స్వస్తి చెప్తూ హుజురాబాద్ ప్రజలు అఖండమైనటువంటి మెజారిటీనిచ్చి మరి ఆయనకి ధర్మం గెలిచిందని ఈరోజు మేము ఆశిస్తున్నాం. వారికి పరిగి శాఖ బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ మరి రాబోయే 23 ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో కాషాయ జెండానే ఈ యొక్క ఇది ముమ్మాటికి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక రిఫరెండం లాగా ఈ యొక్క ఎన్నిక అనేది తెలంగాణలో నిలిచింది. రాబోయేటటువంటి రోజులలో 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయబోతోంది. పరిగి నియోజకవర్గంలో కూడా రాబో అతి తక్కువ రోజులలో ఒక బలమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది అని చెప్పి హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపును పురస్కరించుకొని జనగామలో బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి మాట్లాడుతూ ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి జరిగిన పోరులో ప్రజలు, ఓటర్లు న్యాయం వైపు నిలిచారని అన్నారు. హుజూరాబాద్ ప్రజలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోరులో ధర్మానికి, అధర్మానికి జరిగినటువంటి ఈ పోరులో, న్యాయానికి, అన్యాయానికి జరిగిన పోరులో న్యాయం వైపు, ధర్మం వైపు ఓటరు
వాళ్ళు ఓటు వేశారని స్పష్టంగా తెలుస్తున్నది. ముఖ్యంగా ఈ ఎలక్షన్లలో అధికార దుర్వినియోగం చేస్తూ అహంకారాన్ని దోరితో ఎన్నో ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు ఈటల రాజేందర్ వైపు మొగ్గి ఈటల రాజేందర్ గెలుపుకు కారకులయ్యారు. ఈ సందర్భంగా ఒక్కటే ముఖ్యమంత్రికి చెప్తున్నా, మీ అహంకార ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎలక్షన్లతోటైనా కళ్ళు తెరిచి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమం వైపు మీ పరిపాలన సాగిస్తే బాగుంటుంది. అహంకారం ధోరణి మలిపి ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ తీసుకువచ్చిన పలు యాప్ల కారణంగా బోధన కుంటుపడుతుందని, యాప్లను రద్దు చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలులో ధర్నాకు దిగింది. యాప్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వానికి చెప్పినా ఫలితం లేదని ఆరోపించారు. యాప్ల వల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి ఎక్కువవుతుందని, దీంతో ఉపాధ్యాయుల్లో మనోవేదన ఎక్కువైందని తెలిపారు. టీచర్లను కేవలం బోధనకే పరిమితం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ఉపాధ్యాయుల మొత్తాన్ని బోధనకు ఆటంకంగా ఉన్న యాప్లన్నింటినీ రద్దు చేయాలి, ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు యూటీఎఫ్ మండల స్థాయిలో ఉద్యమం అయిపోయిన తర్వాత జిల్లా స్థాయిలో డిఓ ఆఫీస్ ముట్టడిలో భాగంగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మేము ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కార్యకర్తలం అందరము అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం జరిగింది. అయితే ప్రభుత్వము ఉపాధ్యాయుల్ని ఈ మధ్య కాలంలో జనాభా లెక్కలని, లేకపోతే జేవీవి కిట్లు నమోదు కార్యక్రమం అని, మిడ్ డే మీల్స్, అన్ని రకాల ఆహార పదార్థాలు టేస్ట్ కోసం ఒక యాప్, లేకపోతే దానికి బాధ్యుల్ని ఉపాధ్యాయులు చేయటం. తర్వాత అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే పొద్దున్నే లేచి ప్రధానోపాధ్యాయులు లేచి టాయిలెట్స్ బాగున్నాయా లేదా అనేది రోజు ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే వాటర్ సరిగా లేకుండా కూడా టాయిలెట్స్ని ఉపాధ్యాయులు అంటే ప్రధానోపాధ్యాయులు బాధ్యులు చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు హై స్కూల్లో ప్రధానంగా బోధన అంటే మొదటి పీరియడ్ విలువైన మ్యాథ్స్, ఇంగ్లీష్ లాంటి పీరియడ్లు ఉంటాయి. ఆ పీరియడ్లను వదిలిపెట్టి ఉపాధ్యాయులు ప్రతి క్లాసులో ఈ యాప్ల్లో నమోదు చేయటం అనేది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా రేపు వచ్చేలా నుంచి ఉపాధ్యాయులు అందరినీ ఆన్లైన్లో బయోమెట్రిక్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు, ఈటెల అభిమానులు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అఖండ మెజారిటీతో గెలవడంతో సంబరాలు చేసుకున్నారు. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 10 మంది మంత్రులు, 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5,000 కోట్ల రూపాయలతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజలు మాత్రం ఈటెల రాజేందర్ను భారీ మెజారిటీతో గెలిపించారని నేతలు చెప్పుకొచ్చారు. వాస్తవంగా భారతదేశం వ్యాప్తంగా ప్రపంచాలు ఎదురు చూస్తున్నటువంటి నిజమైన తీర్పు ఈరోజు హుజూరాబాద్లో మరి ముఖ్యంగా ఏంటంటే నేను 15 రోజులు పండుగ అవతల నుంచి మొదలు పెట్టుకొని 15 రోజులు ఓటమికి గెలుపుకు లక్ష్యంగా చూసినటువంటి సంఘటన కానీ వినని రీతిలో సంచలనం ఏంటంటే మా తాతల ముత్తాతల నుంచి కూడా గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి పాలన ఉందే. దానికి అనుకూలంగా ఏం జరిగిందంటే మొట్టమొదలు టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి ఒక దొంగ ఎల్లగొట్టి ఒక కలెక్టరు, ఒక సిఐడి రాత్రి చూసి ఆయన దొంగలాగా ఎల్లగొట్టి నిరూపించారు. నేను దేనికైనా గులాంగిరిస్తా, నేను రాజీనామా చేస్తా అని చెప్పినటువంటి సంగతి రాజేంద్ర అన్న. తెలంగాణ ఉద్యమంలో ఒక హరీష్ రావు అంటాడు దొంగ అబద్ధం అంటాడు, ఒక మన వినోద్ కుమార్ అంటాడు నేను బంగారుపల్లెం పెట్టి నీకు ఇచ్చినా అంటాడు. వినోద్ రావుకు బంగారుపల్లెం ఎక్కడిది? వినోద్ రావు వాస్తవంగా వేస్ట్ ఇక్కడ పాలల్లా. దానికి అనుకూలంగా మనకు జరిగిన సంఘటన ఏంటంటే ముఖ్యంగా
బంగారపల్లి వాళ్ళకి చెప్పుకొని చాలా ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన. టీఆర్ఎస్ కార్యకర్తలను ఫస్ట్ నెంబర్ 1 టీఆర్ఎస్ జడ్పీటీసీలు 5గురిని 20 లక్షలకు ఒక మనిషి 1 కోటి రూపాయలు, ఎంపీపీలను 1 కోటి రూపాయలు, సర్పంచ్లకు 5 లక్షలు, ఉప సర్పంచ్లకు 2 లక్షలు. ఈ రకంగా కొని లాస్ట్కు ఓటర్కు 6,000 రోజుల నుంచి 20,000. దాని తర్వాత లాస్ట్కు బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేసిన వాళ్ళు కూడా కొని ముక్కు మూడి పిండి చాలా ఆందోళన చేసారు. రైతు బంధు రాదు, దళిత బంధు రాదు, వడ్లు కొనరు, వరి కోసుకుంటే వరి పెడితే కలెక్టర్ గారు అక్కడ జైల్లో పెడతాడు. హరీష్ రావు ఇక్కడ వరి కోస్తే వరి ఇత్తనం గతంలో బోయినపల్లి మండలంలో అనంతపల్లి గ్రామం తడగొండ నుండి రాళ్ళవాన పట్టి 5 రోజులు కింద మన 1 మీటర్ ఎత్తుతో గడ్డ కడితే నేను ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ ఇక్కడికి రమ్మని చెప్తే ఆయన ఏం చేసినట్టే కొండగట్ల మొక్కి ఎంపీ కొలిచడానికి ఇది ముడుపు ఎత్తాను పోయిండు. అన్న అది కాదు వీళ్ళు చచ్చిపోతున్నారు రాయ అన్న అంటే వాళ్ళు ముడిపేసి వచ్చి అక్కడ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో T20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో గుట్టుగా సాగుతున్న బెట్టింగ్ వ్యవహారంపై సమాచారం అందుకుని తనిఖీలు చేశారు. ముఠాను అదుపులోకి తీసుకుని వారి నుండి 15 లక్షల నగదు, 11 స్మార్ట్ ఫోన్లు, 1 కమ్యూనికేట్ కిట్లు, 3 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. గా కాలనీలో మహారాష్ట్రకు చెందిన కాసిం ఉఫర్ అనే వ్యక్తి మరికొంతమంది వ్యక్తులతో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పిన 7గురికి మెయిన్ బుకీస్ వచ్చేసి మెయిన్ ఆర్గనైజర్స్ వచ్చేసి కాసిఫ్ ఉమర్ ఏలియాస్ కాసిఫ్ అన్సారీ ఆరిఫ్ ఏలియాస్ యూనుస్, ఇతను నేటివ్ ఆఫ్ పూణే మహారాష్ట్ర. రెండో వ్యక్తి చంద్రపాల్ ఏలియాస్ పాల్, ఇతను కూడా మంగళాట్ ఏరియా ధూలిపేట. తర్వాత అజార్ ఏలియాస్ అజ్జు, ఇతను కూడా హైదరాబాదు. వీళ్ళు 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా ఈ 7గురు ఎవరైతే ఉన్నారో ధరమ్ సింగ్, ఆశీష్ కాలియా, మనోజ్ కుమార్, వీళ్ళంతా కూడా ఒక్కొక్కళ్ళు 20 నుంచి 25 మెంబర్స్ ఫంటర్స్ని తీసుకురావాలి. ఈ మిగతా అంతరం ఒక్కొక్క వాళ్ళు 20-25 మందిని క్రికెట్ బెట్టింగ్ వాళ్ళని ప్రొక్యూర్ చేయాలి. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ప్రొక్యూర్ చేస్తారు. ఆ విధంగా ఒకటేసారి మనకు 100 నుంచి 200 మంది కూడా లైన్లోకి యాడ్ అవుతారు. వాళ్ళందరి ద్వారా పేమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్గా నిన్న జరిగిన మ్యాచ్లో మేము వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి తెలుసుకుంటే క్రికెట్ ఇంగ్లాండ్ టీం మీద విన్నింగ్ టీం అని చెప్పి వాళ్ళకు ఇది అంటే ఫేవరబుల్ టీం, శ్రీలంక అనేది ఓడిపోయే టీం అని. ఈ మ్యాచ్ జరుగుతున్న కొద్దిగా ఓవర్స్ అవుతున్న కొద్దిగా రేటింగ్ కూడా పెరిగిపోతుంది. ఇంగ్లాండ్ టీముకి 80%, 80 రూపీస్ 100 కనుకుంటే శ్రీలంక టీంకి 40 అవుతుంది. అదే ఓవర్ నెక్ టు నెక్ వచ్చి ఓవర్స్ పెరుగుతుంది. లాస్ట్ బాల్కో, లాస్ట్ ఓవర్కో, లాస్ట్ 5 ఓవర్స్కో బెట్టింగ్ ఉన్నప్పుడు మారుతూ ఉంటుంది, ఫ్లెక్చుయేషన్ మారుతూ ఉంటుంది ఫంటింగ్ది. ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ శ్రీలంక టీమే గెలిచింది అనుకో, దాంట్లో అక్కడ డబల్ 180 రూపీస్ పోతుంది ఒక ఫంటర్కి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీలు, టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని వినతి. హుజూరాబాద్ లో బీజేపీ ఘన విజయం, కల్వకుర్తి నియోజకవర్గంలో భారీగా సంబరాలు. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ హవా, ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదేనన్న ఎమ్మెల్యే. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సంబరాలు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందన్న నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల సంబరాలు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో విజయోత్సవ ర్యాలీ.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.